పుచ్చకాయల్లోనూ కల్తీ ఆదమరిస్తే అంతేనంటున్న ఆరోగ్య నిపుణులు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే అద్భుతమైన ఫలం పుచ్చకాయ. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ పండులోనూ కల్తీ జరుగుతుందని, కృత్రిమ రసాయనాలతో ఎర్రగా కనిపించేలా చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పుచ్చకాయ త్వరగా పండాలని కార్బెట్ ఇంజెక్షన్లు చేస్తున్నారని చెప్పారు. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయలను తింటే ఆరోగ్యం సంగతి అటుంచి ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. పుచ్చకాయలు లోపల ఎర్రగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారట. దీనివల్ల పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా కనిపిస్తూ నోరు ఊరిస్తుంది. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయ తినడం వల్ల శరీరంలోకి ఎరిథ్రోసిన్ చేరి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఎరిథ్రోసిన్ క్యాన్సర్ కారకమని, ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరే ఎరిథ్రోసిన్ వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీని గుర్తించడం ఎలాగంటే, ఎరిథ్రోసిన్ను ఇంజెక్ట్ చేసి పండించిన పుచ్చకాయను గుర్తించడానికి సింపుల్ టెస్టును నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ కొనడానికి ముందు ఒక ముక్క కోసి ఇమ్మని, టిష్యూ పేపర్తో ఆ ముక్కను అక్కడక్కడ రుద్దాలని చెప్పారు. పుచ్చకాయ ముక్కపై రుద్దిన టిష్యూ ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే ఆ పుచ్చకాయను కృత్రిమ రసాయనాలతో పండించిందని అర్థం చేసుకోవాలి. అలాగే పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు, పసుపు రంగు కనిపిస్తుంటే అది కల్తీది కావచ్చని నిపుణులు చెప్తున్నారు. పుచ్చకాయను తినే ముందు ఉప్పు నీటిలో బాగా కడగాలని సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.